మార్నింగ్ నా పేరు సైదుల గుండ్లపల్లి. వెల్కమ్ టు V3 న్యూస్ పేపర్ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. అయితే ముందుగా వివిధ వార్తాపత్రికల్లో వచ్చినటువంటి బులెటిన్స్ అంటే హెడ్లైన్స్ మెయిన్ హెడ్లైన్స్ కానీ బులెటిన్కి సంబంధించినవి ఏంటంటే మనం చూడొచ్చు. అయితే గంగమ్మ ఒడికి గణనాథుడు, భక్త జనసందోహం మధ్య గురువారం నిమజ్జనానికి బయలుదేరాడు గణపతి. హైదరాబాద్లోని ఖైరతాబాద్ ద్వాదశాదిత్య మహాగణపతి నిమజ్జనం జరిగినటువంటి విషయాన్ని కూడా మనకు పలు వార్తాపత్రికల్లో వేయడం జరిగింది. బై బై గణేష, జై జై గణేష అంటూ 11 రోజుల తర్వాత నిన్న ఒక్కసారి చెరువులన్నీ కూడా తర్వాత నీళ్ళ మయమంతా కూడా ఒక్కసారిగా గణనాథులు అంతా కూడా నిమజ్జనం చేయడం జరిగింది. ఇక ఒక్కసారిగా హుస్సేన్ సాగర్ రద్దీ కూడా బాగా పెరిగిపోయింది. నిన్న గణనాథులందరూ కూడా బయలుదేరారు. ప్రతి ఏటా కూడా ఒక అద్భుతాన్ని సృష్టించేటటువంటి ఖైరతాబాద్ వినాయకుడు కాస్త నిన్న మధ్యాహ్నం 2 నుంచి 2 గంటల 30 నిమిషాల సమయంలో అందరి చూపు మేరకు, అందరి సౌకర్యాల మేరకు, అందరి కళల సాకారం మేరకు, అందరి జీవిత గొప్ప విషయాల మేరకు మహాగణపతి గణనాథుడు ఖైరతాబాద్ వినాయకుడు అందరినీ ఒక్కసారి దీవిస్తూ నీళ్ళల్లో ఒడవరిపోయాడినటువంటి మహాగణపతి నిమజ్జనం నిన్న అంతా కూడా మనం చూసాం. అదే ఈరోజు ఈనాడు వార్తాపత్రికల్లో ఇచ్చారు. నెక్స్ట్ అదేవిధంగా చూసినట్టయితే మాస్టర్ ఎప్పుడు వస్తారు, సర్కార్ బడుల్లో 20,000 ఉపాధ్యాయ ఖాళీలు, పెరుగుతున్న విద్యా వాలంటీర్లు, 2017 నాటి టీఆర్టీ భర్తీ ప్రక్రియ పూర్తయ్యేదన్నాడు. ఉన్నత పాఠశాలలో సబ్జెక్టు నిపుణుల కొరత చాలా వరకు ఉందని కూడా అంటూ ఉన్నారు. ఇక్కడ మనం చూస్తున్నట్టయితే ఇంకొక వార్త ప్రధానాంశం తీసుకున్నట్టయితే వారంలో కొత్త కమిటీలు, శాసన కమిటీల నియామకంపై ముఖ్యమంత్రి కేసీఆర్ కసరత్. 19 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు చైర్మన్లుగా అవకాశం. ప్రజా పద్దుల సంఘం చైర్మన్ పదవిని కోరుతున్న మజ్లిస్ పార్టీ. ఇక నియోజకవర్గాలకు నిధులు లేవు, కేటాయించిన 120 కోట్లు పాత పనులకే చెల్లు, ఈసారి ప్రతిపాదించే పరిస్థితి లేదంటున్నారు. ఇక ఒక అనుకోని సంఘటన టీఆర్ఎస్లో కలకలం రేపుతుంది. షకీల్ కలకలం, భాజపా ఎంపీ అరవింద్తో భేటీ, అసంతృప్తే కారణమంటూ కూడా ప్రచారం. రాజకీయాలే వద్దంటూ వైరాగ్యం, తెరాసలోనే ఉంటానని రాత్రి ప్రకటన చేశారు. కేటీఆర్తో భేటీ కూడా అయినటువంటి విషయాన్ని కూడా మనం చూస్తున్నాం. అయితే భాజపా ఎంపీ అరవింద్తో షకీల్ ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో షకీల్ ఎమ్మెల్యే కాస్త ఎంపీ అరవింద్తో భేటీ అయ్యారు. అసంతృప్తి కారణమంటూ కూడా పలు వ్యవహారాలలో కూడా ప్రచారం జోరుగా కొనసాగింది. అయితే జోరుగా కొనసాగిన తర్వాత రాజకీయాలే వద్దంటూ కూడా వైరాగ్యం, టీఆర్ఎస్లోనే ఉంటానని కూడా రాత్రికి రాత్రే షకీల్ చెప్పడం జరిగింది. తర్వాత కేటీఆర్తో కూడా భేటీ అనంతరం కూడా మాట్లాడినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ ఇక మెయిన్ విషయం చూసినట్టయితే ఇది ట్రైలరే, సినిమా ముందుంది. అవినీతి, ఉగ్రవాదం, కశ్మీర్లపై కీలక నిర్ణయాలు, 100 రోజుల పాలనలో వేగవంతమైన చర్యలు, ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలు. ఇక దాదాపుగా సినిమా మాత్రం ఇది కాస్త ట్రైలరే, సినిమా కాస్త ముందుంది అంటున్నారు నరేంద్ర మోదీ గారు. అవినీతి, ఉగ్రవాదం, కశ్మీర్లపై కీలక నిర్ణయాలు తీసుకున్నాడు. అంతేకాకుండా 100 రోజుల పాలనలో వేగవంతమైన చర్యలు కూడా చేపట్టారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలు చేసినటువంటి విషయాన్ని కూడా మనం వార్తాపత్రిక ద్వారా చూస్తున్నాం. అదేవిధంగా ఆంధ్రజ్యోతి తీసుకున్నట్టయితే ధిక్కార్, నేతలపై పట్టు కోల్పోతున్న కేసీఆర్, అధినేతపై తగ్గుతున్న భయం భక్తి, నివురుగప్పిన నిప్పుల అసమ్మతి, టీఆర్ఎస్లో గతానికి భిన్నమైన పరిస్థితి, పరోక్ష వ్యాఖ్యలతో పార్టీపై దాడి, అనక దురుద్దేశం లేదంటూ ఖండనలు, బీజేపీ వైపు టీఆర్ఎస్ నేతల చూపు, చేరుతామంటూ మీడియాకు సమాచారం, అధిష్టానం దిగి వచ్చాక తూచ్ అంటున్నారు. ఇక దీంతో పార్టీ ఇమేజ్కి తీరని నష్టం, హామీలకు భిన్నంగా అధిష్టానం చేతల పిలవకుండా కలవడానికి వెళ్తేనో లోలోన రగులుతున్న పార్టీ నేతలు. ఇది మనకు ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానాంశం ఏంటంటే నేతలపై పట్టుకొల్పుతున్నాడు కేసీఆర్ అన్నట్టుగా చెప్తున్నటువంటి విషయం మనం చూస్తున్నాం. ఇక బీఏసీ నుంచి ఈటెల తొలగింపు, మరో మంత్రి దయాకర్ రావు కూడా కమిటీని పునర్వ్యవస్థీకరించిన స్పీకర్, ఎమ్మెల్యేలు రాజాసింగ్, వెంకటవీరయ్య, రాజగోపాల్ రెడ్డికి తిరిగి దక్కని చోటు అని ఇక్కడ మనకు తెలుస్తున్నటువంటి విషయం. ఇక విచ్ఛిన్న శక్తులున్నాయి జాగ్రత్త, హిందువులంతా శక్తిమంతులం కావాలి, ఎవరిని భయపెట్టడానికి కాదు,
దాడి చేస్తే ఎదుర్కోవడానికి వినాయకుడి స్ఫూర్తితో ఆలోచించాలి. గణేష్ నిమజ్జనోత్సవంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ వ్యాఖ్యలు చేయడం కూడా మనం చూసాం అన్నట్టు. ఇక ఉద్యోగాలకు సంబంధించినటువంటి వార్త చూసినట్టయితే జాతీయ బ్యాంకుల్లో 12,075 ఉద్యోగాలు. ఇక క్లరికల్ పోస్టులతో కూడా భారీ నోటిఫికేషన్ రావడం జరిగింది. రాష్ట్రంలో 612, ఏపీలో 777. ఆంధ్ర బ్యాంకులోనే అధికం, తొలిసారి ఈడబ్ల్యూఎస్సి పోస్టులు. ఇది మనం చూస్తున్నటువంటి ఉద్యోగ అవకాశానికి సంబంధించింది. ఇక పివి సింధుకి పద్మభూషణ్, మేరీ కోమ్కి పద్మభూషణ్, తర్వాత అత్యున్నత అవార్డులకు క్రీడా శాఖ ప్రతిపాదన కూడా చేయడం జరిగింది. ఇక యురేనియం కొనొచ్చు కానీ అడవిని మాత్రం కొనగలమా? యురేనియం కోసం నల్లమల్లను నాశనం చేస్తారా? సినీ నటుడు విజయ్ దేవరకొండ ట్వీట్. ఉద్యమానికి మద్దతు పలికాడు. భావితరాలకు కాలుష్యం తెలంగాణ ఇద్దామా? పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు. రాజకీయ ఉద్యమం అవసరం, రాహుల్ రామకృష్ణ. ఇలా సినీ ప్రముఖులు కాస్త యురేనియం తవ్వకాలపై, యురేనియం ఆగడాలపై, యురేనియం అరాచకాలపై కూడా ముగ్గురు కూడా ట్వీట్ చేసినట్టుగా కనపడుతుంది. పవన్ కళ్యాణే కానీ, అదేవిధంగా విజయ్ దేవరకొండే కానీ, తర్వాత చూసినట్టయితే పాత్రల ఆర్టిస్ట్ అయినటువంటి రాహుల్ రామకృష్ణనే కానీ ఈ వార్తలు చేయడం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక కొత్త రూట్ మరిచిన ఆర్టీసీ, బస్సు సౌకర్యం లేని గ్రామాలు 840. పెండింగ్లోనే 2000 దరఖాస్తులు. 4 ఏళ్లుగా నిలిచిన రూట్ సర్వేలు. డిపో అడ్వైజర్ కమిటీలు ఏవి అన్నట్టుగా మనకు ఆంధ్రజ్యోతి పేపర్లో ఇవ్వడం జరిగింది. ఇక వారంలోనే రాజధానిలో 1120 కేసుల. డెంగీ పరిస్థితి చెయ్యి దాటుతుంది. నిరుడితో పోలిస్తే రోగుల రెట్టింపు. ఇది ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యమే. ఇక జిల్లాలో పరిస్థితి చెప్పేదేముంది? నియంత్రణపై హైకోర్టు అసంతృప్తి. వివరాలతో మరో కౌంటర్కు కూడా ఆదేశం. ఇవి వార్తల్లోని ప్రధాన అంశాలు కూడా మనం హెడ్లైన్స్ చూసినట్టయితే ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. ఇక నమస్తే తెలంగాణ, చివరికి నమస్తే తెలంగాణ తీసుకుందాం. ఇక నమస్తే తెలంగాణలో కూడా ప్రశాంతంగా నిమజ్జనం. రాష్ట్ర వ్యాప్తంగా ముగిసిన వేడుకలు. మధ్యాహ్నం 2 గంటలకు ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం అన్నట్టుగా భక్తులతో కిక్కరిసిన ట్యాంక్ బండ్ ఏర్పాట్లు పర్యవేక్షించిన మంత్రులు తలసాని, మొహమ్మద్ అలీ, మేయర్ రామ్మోహన్. కనువిందు చేసిన శోభయాత్ర. పోలీసులు పక్కా వ్యూహం. 35,000 మంది సిబ్బందితో బందోబస్తు అన్నట్టుగా తెలుస్తుంది. ఇక బండ్లగూడ లడ్డు కాస్త బాలాపూర్ లడ్డుకు మించి 18.50 లక్షలు. 2వ స్థానంలో వినాయక్ నగర్ 17.75 లక్షలు. ఇక 3వ స్థానంకి ఎట్టకేలకు బాలాపూర్ లడ్డు 3వ స్థానాన్ని దక్కించుకుంది 17.60 లక్షలతో. ఇవి వార్తల్లోని ప్రధాన అంశాలు ఎన్నిటి కూడా చూస్తున్నాం. ఇలాంటి ప్రధాన అంశాలపైన, హెడ్లైన్స్ పైన, ఇంపార్టెంట్ హెడ్లైన్స్ పైన మనతో మాట్లాడడానికి టీపీసీసీ అధికార ప్రతినిధి బాజిరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. అయితే ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత తను మనతో పాటు జాయిన్ అవుతారు. స్టే ట్యూన్ టు V3 న్యూస్. వెల్కమ్ బ్యాక్ టు V3 న్యూస్. మనతో పాటు టాప్ హెడ్లైన్స్ని డిస్కస్ చేయడానికి, ప్రధాన అంశాలను డిస్కస్ చేయడానికి మనతో పాటు బాజిరెడ్డి గారు ఉన్నారు, టీపీసీసీ అధికారి ప్రతినిధి. నమస్తే సార్, గుడ్ మార్నింగ్. రైట్, ప్రధాన అంశాలపైన ఒక 2-3 ప్రధాన అంశాలపైన మనం చర్చిద్దాం. అయితే ఆంధ్రజ్యోతి వార్తాపత్రిక తీసుకున్నట్టయితే, ఈనాడులో కానీ ఆంధ్రజ్యోతిలో కానీ తెలుసుకున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నట్టయితే, నేతలపై పట్టు కోల్పోతున్న కేసీఆర్ ఏంటి దాని మీనింగ్కి ఫస్ట్ మీరు ఏమంటారు? దానికి మెయిన్గా అంటే డిస్కషన్ కాకముందుకే పేపర్లో ఇచ్చింది వేరు, మెయిన్ హెడ్లైన్ మాత్రం ఒకటి చెప్తున్నాను. నేతలపై పట్టు కోల్పోతున్నటువంటి కేసీఆర్, దీని గురించి మీ కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు? ఇప్పుడు మేము ఏమంటున్నామంటే, ఏది తన దాకా వస్తే తెలియదు అంటారు. ఇవాళ పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించదని ఆ రోజు ప్రతిపక్షం ఉన్నప్పుడు ఒక మాట, పాలకవర్గం ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షం ఉన్నప్పుడు అది రాజకీయ వ్యభిచారము, అది ఇది అరిసి ఇలా రాగానే నీకు అవసరం లేకున్నా కానీ, ఎలా నీకు వాళ్ళతో అవసరం లేకున్నా ఈ పార్టీలో గెలిచిన వాళ్ళను ఆ పార్టీకి ఫిరాయించుకున్నావు. ఒక నేషనల్ పార్టీని నువ్వు కలుపుకున్నట్టుగా చేసి నువ్వు 12 మందిని ఇక్కడ మా దగ్గర నుంచి తీసుకున్నావు. ఇవాళ నీకు అదే గతి పట్టింది. భారతీయ జనతా పార్టీ ఇవాళ వాళ్ళు చూస్తే గతి పట్టిస్తా అంటారు భారతీయ జనతా పార్టీ వాళ్ళకి. భారతీయ జనతా పార్టీ అయితే ఇంకోరైతే ఇప్పుడు పార్టీ ఫిరాయింపులు నిజంగా మాట్లాడితే ఏంటంటే, ఎవరు చేసినా తప్పే పార్టీ ఫిరాయింపులు.
ఆ రోజు వెంకయ్య నాయుడు గారు కూడా ఒక మాట అన్నాడు, పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించడం చాలా దీన్ని రాజ్యాంగంలో అందరూ డిస్కస్ చేయాలి, దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు ఈ పార్టీ ఫిరాయింపులు అనేది కొత్త ఏం కాదు కదా. ఒక పార్టీ నుంచి ఒకరికి వెళ్ళడం, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి రావడం, ఏ పార్టీ నుంచి అయినా వెళ్ళడం, ఇవన్నీ సహజంగానే చూస్తూ ఉన్నాం ఉదయం స్టార్టింగ్ నుంచి కూడా. నేను ఏమంటున్నానంటే కేసీఆర్ గారికి ఏం అవసరం ఉండే, సరే ఆయనకు అత్యవసర మార్కులతోనో లేకపోతే ఆయనకు మైనార్టీ గవర్నమెంట్ ఉందన్నట్టు లేదు కదా, నీకు ఏం అవసరం ఉండే ఇవ్వాలి, అదే గతి మీకు పడదంటున్నాం మేము ఇవ్వాలి. ఇంకా అధినేతపై తగ్గుతున్న భయం భక్తి, నివురుగప్పిన నిప్పుల అసమ్మతి ఏర్పడిందన్నట్టు టీఆర్ఎస్లో గతానికి భిన్నమైన పరిస్థితి కూడా ఉంది. పరోక్ష వ్యాఖ్యలతో పార్టీపై దాడి చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. అనాక దురుద్దేశం లేదంటూ కూడా ఖండనలు. బీజేపీ వైపు టీఆర్ఎస్ నేతల చూపు. చేరుతామంటూ మీడియాకు సమాచారం, అధిష్టానం దిగి వచ్చాక తూచ్ అంటున్నారంట. దీంతో పార్టీ ఇమేజ్కు తీరని నష్టం. హామీలకు భిన్నంగా అధిష్టానాల చేతలు. పిలవకుండా కలవడానికి వెళ్తే నో. లోన రగులుతున్న పార్టీ నేతలు. ఇది ఎంతవరకు వాస్తవం అవాస్తవం? అధినేతపై తగ్గుతున్న భయం భక్తి అన్నట్టుగా కూడా చెప్తున్నారు. దీనిపైన మీరు అవును, ఇప్పుడు ఆయన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గత 5 సంవత్సరాలు చూసుకుందాం, సంవత్సరం చూసుకుందాం, ఏనాడైనా వాళ్ళ పాప ఎమ్మెల్యేని కలిసిన పాపాన అవ్వలేదు, మంత్రులను టైం ఇచ్చిన పాపాన అవ్వలేదు, కార్యకర్తను పట్టించుకున్న పాపాన అవ్వలేదు. వాళ్ళ దాంట్లో అసంతృప్తి రగిలి మన ఈటల రాజేందర్ చూసుకుందాం. కారుకు మేము అందరం ఓనర్ అని అంటాడు. నిన్న వాళ్ళ కొడుకు కేటీఆర్ గారు ఏమంటారు, ఓనర్లు ఉండరు కారుకు అంటారు. కారు యాక్చువల్గా కారు నిడిపోయింది, వెనకాల బస్సులు ట్రైన్లు కూడా నిడిపోయింది. ఆ కారు కూలక తప్పది. వారి దాంట్లో అసమ్మతి వచ్చింది 100%. ఇది బగ్గున పగిలిపోతుంది. వారు ఏదైతే చేసిర్రో అది వాళ్ళ షాప్ మీద చుట్టుకుంటుంది. రైట్. నివురుగప్పిన నిప్పుల అసమ్మతి ఏర్పడుతుంది. ఇంకా టీఆర్ఎస్లో గతానికి భిన్నమైన పరిస్థితి ఏర్పడింది అనుకోవచ్చా? అప్పటికి ఇప్పటికి స్టార్టింగ్కి ఇప్పటికి 100% గతానికంటే భిన్నమైన వైఖరి ఉంది. ఇలా ఆయన పట్టు కోల్పోయేది 100% వాస్తవం. ఎందుకంటే ఇలా ఈటల రాజేందర్ని చూసుకో, నాయన నరసింహారెడ్డి గారిని చూసుకో, మీరు ఇంకా షకీల్ అహ్మద్ని చూసుకోండి, అందరూ మైనంపల్లి హనుమంతరావు చూసుకోండి, ఈటల వీళ్ళు ఏంటంటే భయపెట్టించి పిలిచి కేటీఆర్ గారు ఏదో ప్రకటనలు ఇప్పిస్తున్నారు. ఉత్తుత్తి ప్రకటనలే, వాళ్ళ మనసులో వాస్తవాలు వేరే అంటారు. పార్టీ పట్టు కోల్పోతుంది. షకీల్ గారు కూడా ఒక మాట చెప్పారు. షకీల్ గారు ఏంటంటే, నేను టీఆర్ఎస్లోనే ఉంటాను, టీఆర్ఎస్ కేసీఆర్ నాకు దేవుడు అన్నట్టుగా. ఇదంతా కూడా పార్టీ వాళ్ళు, ఇతర పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి కామెంట్స్ తప్ప, కాంగ్రెస్ పార్టీ అని కదా, ఇతర పార్టీలు ఏవైనా సరే వేరే వాళ్ళు వేరే వ్యక్తులు చేసినటువంటి కామెంట్స్ తప్ప నేను ఎలాంటి పార్టీలో చేరను. మాధ్యమాలలో కూడా మీడియాలలో కూడా కొన్ని పుకార్లు వచ్చాయి, అది ఇదంతా తప్పు కూడా అంటున్నారు. కేటీఆర్ కూడా మాట్లాడడం జరిగింది దీనిపై. మాకున్న సమాచారం ఏంటంటే, వారు గతంలో చేసిన తప్పులు వారికి ఉరి శాపమై చుట్టుకున్నాయి. ఇలా ఎట్టి పరిస్థితుల్లో అసమ్మతి వచ్చింది వాళ్ళకి. ఎందుకంటే మంత్రివర్గ విస్తరణ అయిపోయింది, ఇక 4 సంవత్సరాలు ఏం లేదు. మంత్రివర్గం రానన్నట్టు వాళ్ళు ఉన్నారు, అందా మాకు మంత్రులు ఆశించిన వాళ్ళు ఉన్నారు, ఇక పదవులు ఆశించిన వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. ఇలా నేను ఏమంటే, నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించడం 100% తప్పు, నా వ్యక్తిగత అభిప్రాయం. ఇలా ఈ దొడ్డే గెలిచి ఆ దొడ్డే ఏంది అసలు? మేమైతే కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఒకటైతే సూచించినాము, ఇవాళ 12 మందో 15 మందో ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు తిరిగి తీసుకోకూడదు. ఇంకోటి, ఈ పార్టీలో గెలిచిన వాళ్ళను నిజంగానే పార్టీ ప్రోత్సహించాలంటే అక్కడ రాజీనామా చేసి రండి, రాజీనామా చేసి తీసుకో. అదే వాస్తవం. కానీ రాజ్యాంగ విలువ లేకుండా, నైతిక విలువ లేకుండా ఇలా ప్రజాస్వామ్యాన్ని కూని చేసేసి నువ్వు మొత్తం ఆ పార్టీని నాశనం చేయాలని కోరుకోవడం. ఇలా మేము తెలంగాణ ఇచ్చిన పార్టీని నాశనం చేయాలని కోరుకుంటున్నావు. తెలంగాణ ఇచ్చేటప్పుడు తెలంగాణ ఇచ్చేక్కడ ముందేమన్నావు, పార్టీనే విలీనం చేస్తావు. సోనియా గాంధీకి నువ్వు ఏమన్నావు, వాచ్ డాగ్ లెక్కుంటున్నావు, వాచ్మెన్ లెక్కుంటున్నావు, నేను పార్టీని అది చేసుకుంటా, తెలంగాణ ముఖ్యం. ఇవాళ ఏం చేస్తున్నావు? తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీనే ఆ పార్టీనే నాశనం చేయాలని కోరుకుంటున్నావు. అది చరిత్ర క్షమించది. రైట్. అదేవిధంగా బీఏసీ నుంచి ఈటెల తొలగింపు. మరో మంత్రి దయాకర్ రావు కూడా కమిటీని పునర్వ్యవస్థీకరించిన స్పీకర్. ఎమ్మెల్యేలు రాజాసింగ్, వెంకటవీరయ్య, రాజగోపాల్ రెడ్డికి కూడా తిరిగి దక్కని చోటు అనేది ఇక్కడ తెలుస్తుంది. దీనిపై మీ వ్యాఖ్యలు ఏంటి? అదే ఇప్పుడు వాళ్ళు ఒక్కొక్కరు ఎవరైతే వాళ్ళ పార్టీలో వాళ్ళు అసమ్మతి అయితే ఉన్నదో తగ్గిస్తుందంటారా? అసమ్మతి అయితే ఉందో వాళ్ళు ఎవరైతే వాస్తవాలు మాట్లాడుతారో వాళ్ళని దూరం పెడదామని బీఎస్సీ నుంచి తొలగించారు. యాక్చువల్గా మంత్రివర్గం నుంచి తొలగిస్తారన్నారు, కానీ ఇక 1 by 1 స్టెప్ బై చిన్నగా స్టెప్ బై స్టెప్ అట్టా ఈటల రాజేందర్ వాళ్ళందరూ వాళ్ళకు ఉన్నది లోపలంతా లోలో మసులుతూరు, అది బగ్గున బయటపడుతుంది. రైట్. అదేవిధంగా ఇంకొక విషయం మనం చూస్తున్నాం, లోన రగులుతున్న పార్టీ నేతలే లోపట్నే రగులుతున్నారంటున్నారు పార్టీ నేతలు. ఇక సర్కారు కాస్త దిగాల్సిందే అన్నట్టుగా చాలామంది కూడా వ్యక్తపరుస్తున్నారు. దీనిపైన ఏమంటారు మీ కామెంట్స్?
ఏమంటారు ఇప్పుడు సారు కారు కాస్త సారు కారు సర్కారు అని దిగినటువంటి కేసీఆర్ కాస్త సారు కారు 16 అన్న, సారు కారు 16 ఏమైంది ఎంపీ ఎలక్షన్లో? సారు కారు 9కి వచ్చింది, 8కి వచ్చింది. అట్టనే రేపు భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ పెద్ద దిక్కు, కాంగ్రెస్ పార్టీ వస్తుంది అధికారంలోకి. వాళ్ళ పరిస్థితి చూసి, ఎందుకంటే ఇవాళ మేము ఎన్నో మంది అంటే ఎంతో వందలాది మంది కార్యకర్తలు ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి పార్టీని వాళ్ళు చేయాలనుకుంటే వాళ్ళ తరం కాదు. ఇవాళ కింది స్థాయిని చూసుకుంటే కూడా నువ్వు ఎంపీటీసీ ఎలక్షన్లప్పుడు, జెడ్పీటీసీ ఎలక్షన్లప్పుడు, సర్పంచ్ మొత్తం ఇక్కడ గెలిచిన వాళ్ళు అక్కడ తీసుకుంటాడు, గెలిచిన వాళ్ళని తీసుకుని అకౌంటింగ్ చెప్పుకుంటున్నాను. అట్టా నీ కార్కి ఏంటంటే కార్యకర్తలు కూడా కార్యకర్తలను ఇలా భయభ్రాంతులకు గురి చేసి ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను, సర్పంచ్లను మీరు అందరూ కలుపుకొని అన్నీ అవుతారు. ఇది కరెక్ట్ కాదు. ఇలా వాళ్ళకు సేమ్ గతి పడుతుంది. రైట్. అదేవిధంగా ఇంకొక వార్త చూసినట్టయితే, ఇక్కడ ఇచ్చినటువంటి వార్త ప్రధానాంశం చూసినట్టయితే, వారంలో కొత్త కమిటీలు, శాసన కమిటీల నియామకంపై ముఖ్యమంత్రి కేసీఆర్ కసరత్తు, 19 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు చైర్మన్లకు అవకాశం, ప్రజాబద్దుల సంఘం చైర్మన్ పదవిని కోరుతున్న మజ్లిస్ పార్టీ. ఈ వార్త పైన మీరేమంటారు? అదే ఇక మజ్లిస్ అదే కదా, మజ్లిస్ పార్టీకి ఇస్తారు. ఇప్పుడు ప్రతిపక్షం కూడా మామూలు గుంజుకొని ప్రతిపక్ష హోదా తీసేసి మజ్లిస్కే ఇచ్చి ఎంఐఎం కానీ మజ్లిస్ కానీ టీఆర్ఎస్ కానీ వేరే కాదు. అంటే వాళ్ళకు ప్రతిపక్షం అనేది ఉండొద్దు. వారు ఏవైతే చేయదలుచుకున్నారో చేసుకుంటూ పోతారు. అసెంబ్లీలో కూడా అడిగేటోడు దిక్కుండొద్దు. అయినా మా ఒకరు ఉండని, ఇద్దరు ఉండని, నలుగురు ఉండని, మా వాళ్ళు గట్టిగానే ప్రజల గురించి కొట్లాడతారు, ప్రజల సమస్యల మీద పోరాటం చేస్తూనే ఉంటాం. రైట్. ఇక షకీల్ గారు కలకలం రేపినటువంటి వార్త, భాజపా ఎంపీ అరవింద్తో భేటీ అయ్యారు, అసంతృప్తి కారణం అంటూ కూడా ప్రచారాలు జరిగాయి. రాజకీయాల్లో వద్దంటూ కూడా వైరాగ్యం చేస్తాడు, తెరాసలోనే ఉంటానని రాత్రికి ప్రకటన చేసి కేటీఆర్తో భేటీ అయ్యారు. అసలు కలవాల్సిన అవసరం ఏంటి? అదే ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఉన్న అసమ్మతులను లాగే ప్రయత్నం చేస్తారు. అంటే వాళ్ళ పార్టీని నింపుకునే ప్రయత్నం చేస్తారు. రైట్. మాకు వచ్చే నష్టమేం లేదు. బీజేపీ చేసేది అన్ని టీఆర్ఎస్ నుంచి వచ్చినా, టీఆర్ఎస్ నుంచి బీజేపీ వచ్చినా మాకు వచ్చే నష్టమేం లేదు. ఇప్పుడు అసలైంది ఏంటంటే, బీజేపీ అంటే దాదాపుగా బీజేపీ పార్టీ అంటే ముస్లిం అనేది ఆపోజిట్గా ఉంటుంది. ముస్లిం పార్టీ నేతలే కానీ, ముస్లింకి సంబంధించిన వ్యక్తులే కానీ బీజేపీ అంటే వాళ్ళకి పడదు. మెయిన్గా కొన్ని ప్రధాన అంశాలు తీసుకున్నట్టయితే మరి షకీల్ గారు అంత అవసరం ఏంటి? కలవాల్సిన అవసరం ఏంటి? మర్యాదపూర్వకంగా కలిసేది ఉంటే ఎంపీగా కలిసినప్పుడే చూడొచ్చు కదా, మర్యాదపూర్వకంగా కలవచ్చు కదా. అసలు నిన్న కలవడానికి గల కారణం ఏంటి? ఎంపీ ఉన్నాడు, ఎంపీ కింద ఎమ్మెల్యే ఉన్నాడు కదా, కలిసి ఉన్నాను అంటాడు. కానీ లోపల ఉన్నది అవాస్తవం. లోపల ఉన్నది ఒకటి, బయట జరిగేది ఒకటి. అలా ఎంతమంది బాజిరెడ్డి గారు దాదాపు మనం చూస్తున్నాం, దాదాపు అలా కలిసిన వాళ్ళంతా కూడా మర్యాదపూర్వకంగా కలిసామన్న వాళ్ళంతా ఒకటి తీసుకుందాం. ఈటల రాజేందర్ గారు ఏదైతే మాట్లాడినరో, కారు ఓనర్ మీరే కాదు, ఓనర్ మేమను, వెనకాల హరీష్ రావు గారు ఉన్నారు, వాళ్ళంతా ఒక అసమ్మతి అయినరు. హరీష్ రావు గారు వీళ్ళంతా కలిసి 40 మందో 50 మందో కలిసి మాకు ఏడేసారి పెడతారు అని చెప్పేసి హరీష్ రావు మంత్రి పదవి ఇచ్చారంట. మంత్రి పదవి ఇచ్చిండు. అట్లా ఈయన ఉన్నాయని ఇట్లా కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాను. అది ఇప్పుడు మనం గతం తీసుకుందాం. ఎడ్యుకేషన్ మూవ్మెంట్లో అయినటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో, అంటే సపరేట్ తెలంగాణ లెక్క ఛత్తీస్గఢ్ అక్కడ అయినా ఉన్నాయి కదా. గతం చూసుకున్నట్టయితే ఇటువంటి ఉద్యమ పార్టీలు నిలవలే. ఇవన్నీ కూలిపోయే పార్టీలే. ఇది ఎప్పుడో బగ్గున కూలిపోతుంది. దానికి అంత అట్లేం లేదు. రైట్. అయితే రాజకీయాలు మళ్ళీ తర్వాత కూడా ఆయన మాట్లాడిన తర్వాత వీళ్ళ కలవడం, తర్వాత మాట్లాడడం, అంటే ఇప్పుడు ఎవరినైతే సమీక్షించి ప్రతికూలించి కూల్గా చేసే అవకాశం మొత్తం కూడా కేటీఆర్కి ఇచ్చారన్నట్ట. అదే ఇక వాళ్ళకు పదవులు ఆశ చూసేసి పదవులు కట్టిపెట్టడం, ఇక ఎన్ని రకాలుగా మేనేజ్ చేసి ఉంచుకుంటారు అంత వాళ్ళు మేనేజ్మెంట్ అది. రైట్. వజ్రెడ్డి గారు ఇంకో వార్త తీసుకున్నట్టయితే, ఈనాడులో ఒక వార్త ప్రధానాంశం కలకలం రేపుతుంది. ఏంటంటే, మాస్టర్ ఎప్పుడు వస్తారు? సర్కార్ బడుల్లో 20,000 ఉపాధ్యాయ ఖాళీలు, పెరుగుతున్న విద్యా వాలంటీర్లు, 2017 నాటి టీఆర్టీ భర్తీ ప్రక్రియ పూర్తయ్యేదెన్నడో, ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు నిపుణుల కొరత కూడా ఏర్పడింది, నీళ్లు నిధులు నియామకాలు అన్న కాన్సెప్ట్తో టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకెళ్ళింది. మరి నీళ్లు కాస్త వచ్చాయా, నిధులు కాస్త వచ్చాయా, నియామకాలు కాస్త వచ్చాయా? ఈ మూడింటిపైన మీరు ఏమంటారు? నీళ్లు లేదు, నియామకాలు లేవు, నిధులు లేవు. ఇప్పుడు టీచర్ల సంగతి చూసుకున్నట్టయితే ఆ రోజు దాదాపు బీఈడీ అయిపోయి డిఎస్సి పెట్టక ఎన్ని రోజులు అయింది? వాళ్ళ గవర్నమెంట్లో డిఎస్సి పెట్టి అయినాక కూడా మీరు ఇప్పుడు 6,000 పోస్టులు ఏదో భర్తీ చేస్తామని చెప్పేసి మీరు అన్నీ అయిపోయినాక కూడా అది పెండింగ్ పెట్టారు. అంటే దీన్ని బట్టి మీరు ఏమంటారు? అసలు వీటిపై గవర్నమెంట్ పైన మీకు గవర్నమెంట్కు నీళ్ళ మీద లేదు, నిధుల మీద లేదు, నియామకుల మీద లేదు, వారికి పట్టే లేదు గవర్నమెంట్ మీద. వాళ్ళు ఎప్పుడు వారి కుటుంబం మన గవర్నమెంట్ ఎట్టుండాలని చూసుకునే తప్ప ఈ ప్రభుత్వానికి ఈ రాష్ట్రం మీద చిత్తశుద్ధి లేదు.
బంగారు తెలంగాణ కాదు కదా, లాస్ట్కి వచ్చే ఈ ఐరన్ తెలంగాణ చేసిపోయేటట్టుంది. ఈ రాష్ట్రంలో వాళ్ళు చీకొట్టే రోజులు దగ్గరనే ఉన్నాయి. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలు త్వరను చూస్తారు, మీరు వాళ్ళను తరిమి కొట్టే రోజులు వస్తాయి. రైట్. ఇంకొక విషయం చూసినట్టయితే నమస్తే తెలంగాణలో చూసినట్టయితే కథం తొక్కుతున్న పల్లెలు, జోరుగా 30 రోజుల కార్యక్రమం, గ్రామ అభివృద్ధి ధ్యేయంగా ప్రణాళికలు. వీటిపైన మాత్రం కాంగ్రెస్ ఏం కామెంట్స్ చేసిందంటే, కేసీఆర్ గారు ఏవైతే ఎన్నికలు వస్తున్నాయో ఆ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మున్సిపల్ ఎలక్షన్స్ని దృష్టిలో పెట్టుకొని ప్రతిసారి కూడా వాటికి తగ్గట్టుగా ఎలక్షన్స్కి తగ్గట్టుగా పెట్టుకొని మాత్రమే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు కేసీఆర్ గారు అన్నట్టుగా నిన్న హుజూర్ నగర్లో జరిగినటువంటి సభలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మాట్లాడడం జరిగింది. దాన్ని మీరేమంటారు? మనం గతంలో కూడా చర్చించుకున్నాము. ఇవాళ 30 రోజుల ప్రత్యేక కార్యక్రమానికి నువ్వు రాష్ట్ర బడ్జెట్ నుంచి ఎంత పెట్టినావు, ఎంత కేటాయించినావు? గత 5 సంవత్సరాల నుంచి పల్లెలకు నువ్వు అభివృద్ధి అంటే ఏం నిధులు కేటాయించినావు, ఇప్పుడు ఏం నిధులు కేటాయిస్తున్నావు? ఇవాళ నీకు ఎమ్మెల్యేలకే నిధులు లేవు, ఎమ్మెల్యే నిధులు కూడా కట్ చేసే పరిస్థితి వచ్చింది. నువ్వు గ్రామాల దాకా ఎక్కడ పోయినావు, సర్పంచ్లకు ఎక్కడ పోయినావు, ఎక్కడ చేసి అది ఓన్లీ ఎలక్షన్ స్టాంట్. ఎలక్షన్లు ఎప్పుడైతే వస్తాయో వాళ్ళ అసమ్మతి లొల్లి స్టార్ట్ అయింది, ఇవన్నీ మీరు మాయ చేయడానికి డైవర్ట్ చేస్తుండు. 30 రోజుల ప్రణాళికల నువ్వు శ్వేతపత్రం విడుదల చేయి, రాష్ట్ర అభివృద్ధికి ఎన్ని నిధులు కేటాయించినావు, ఏ డిపార్ట్మెంట్కి ఎన్ని కేటాయిస్తున్నావు. నిన్న కాక మొన్న మనం చర్చ చేసుకున్నాము, యూరియా ఎప్పుడు రావాలండి, నాట్లప్పుడు యూరియా కావాలి. ఇక ముదురైనా కానీ ఇంకా యూరియా లేదు. నీకు ముందు చూపు ఎక్కడ ఉంది చెప్పు. వాళ్ళు అంటారు కేంద్రం మా దగ్గర వాళ్ళు ఇండెంట్ పెట్టింది, మేము రెడీగా ఉన్నాము తీసుకోవాలి, ఇండెంట్ పెట్టలేదని. ఇంకా వస్తుంది యూరియా. ఇలా నిధుల కొరత లేక హాస్పిటల్ పరిస్థితి ఏంది, డెంగ్యూ మలేరియా ఎన్ని ప్రభుత్వం జ్వరాలు. నీకు ముందు చూపు ఉందా అయ్యారా మీ గవర్నమెంట్కు? రైట్. ఇలా ప్రణాళిక ప్రకారం పలు జిల్లాల్లో కూడా హాజరైన మంత్రులు ఎమ్మెల్యేలు కూడా అంటున్నారు గ్రామ అభివృద్ధికి కూడా దాతల విరాళాలు కూడా ప్రకటించడం జరిగింది అన్నట్టుగా చెప్తున్నారు. అదే 30 రోజుల ప్రణాళిక సంతోషం. అరే దాతలు ప్రతిపక్షంగా మేము కూడా ఏమంటున్నాం, మీ కార్యక్రమాల్లో మేము కూడా వస్తామంటున్నాం కదా, మేము రెడీ ఉన్నాం అభివృద్ధిలో సహకరించడానికి పాల్పంచుకోవడం. కానీ ఈ 30 రోజుల ప్రణాళిక ద్వారా కొన్ని కోట్ల నిధులు విడుదల చేయడం ద్వారా సర్పంచులందరూ కూడా, గ్రామాల్లో ఉండే సర్పంచులందరూ కూడా వాళ్ళంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారంటారా, లేకుంటే వాళ్ళు ఎన్ని కోట్లు నిధులు విడుదల చేసిరు? ఇప్పుడు అసలు బడ్జెట్ నుంచి రాష్ట్ర బడ్జెట్ ఎన్ని కోట్లు నిధులు విడుదల చేసినావు గ్రామానికి? ఏ గ్రామానికి ఎంత ఇచ్చినావు? నీ చింతమడకైతే ఊరికి 10 లక్షలు అంటే ఇంటికి 10 లక్షలు అన్నావు. అదేవిధంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఏ విలేజ్కి ఎంత నువ్వు బడ్జెట్ కేటాయించడం ప్రకటించండి. ఊరికైనా మాటలు చెప్తారు తప్ప మాటల ప్రభుత్వం, చేతల ప్రభుత్వం కాదు. ఇది అంత రాంగ్ వెళ్ళబోతుంది. రైట్. మరి ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది? ఈ కాంపిటీషన్లో కాస్త ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం మొదటి పార్టీగా నిలిచిపోయింది, ఇక రెండవసారి పార్టీగా అవతారం ఎత్తునుంది బీజేపీ పార్టీ అన్నట్టుగా కొన్ని వర్గాలు తెలుపుతున్నాయి, ప్రజలు కూడా కొంతమంది అంటున్నారు. దీనిపైన మరి కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయినట్టేనా? వారు గతంలో బీజేపీ పార్టీ 119 దానిలో 5-6 తప్ప డిపాజిట్ దక్కలేదు. వాళ్ళు నింపుకుంటున్నారు. ఇప్పుడు నాయకుల్ని లీడర్ని తీసుకొచ్చి పార్టీ నింపుకున్నంత మాత్రాన ఓటర్లు కానీ లేక కింది స్థాయి కార్యకర్తలు కానీ ప్రజలు కానీ అంత సానుకూలంగా లేరు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంక్ ఉంది, కార్యకర్తలు ఉన్నారు, మాకు ప్రణాళిక ఉంది, అన్నీ ఉన్నాయి. మాకు కాంగ్రెస్ పార్టీకి 2 పార్టీలు దీటే కాదు, భూస్థాపితం వాళ్ళే అవుతారు తప్ప మాకు భూస్థాపితం కాదు. వచ్చే దానిలో చూస్తారు మీరు. మేము అక్టోబర్ 2 నుంచి ఒక ప్రత్యేక కార్యాచరణ చేసుకుంటాం. మేము కూడా రేపు రాబోయే మున్సిపల్ ఎలక్షన్లకు కానీ రేపు రాబోయే రోజులలో కానీ అన్ని రకాల మేము సమాయత్తం అవుతున్నాం ప్రజా పోరాటాలకు. ప్రజలు మా వెనుకున్నారు, కార్యకర్తలు మా అండగా ఉన్నారు. మాది 120 సంవత్సరాల పార్టీ, వీళ్ళు ఏమీ చేయలేరు. రైట్. ఓకే. ఇది ఈరోజు పేపర్ డిస్కషన్కి బాజిరెడ్డి గారు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, రాజకీయ చర్చలు ఎన్ని ఉన్నా టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని చేసినా కాంగ్రెస్కు ఓట్ బ్యాంకింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుందని చెప్తున్నారు. టీఆర్ఎస్వి ఉత్తి మాటలే తప్ప మాటలకు మాత్రమే పరిమితం అయిపోయారు. తర్వాత వివరాలకు మాత్రం, పనులకు మాత్రం కాలేదు. నీళ్లు లేవు, నిధులు లేవు, నియామకాలు లేవు, ఇవి 3 కూడా లేనటువంటి పార్టీ దిశగా టీఆర్ఎస్ పార్టీ పోతుంది అన్నట్టుగా బాజిరెడ్డి గారు వ్యాఖ్యలు చేస్తున్నారు. రాజిరెడ్డి గారు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పుడు మరో పేపర్ ముచ్చట కార్యక్రమానికి మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్.